నమస్కారం. కూర కారం కుక్ హౌస్‌కు స్వాగతం. ఈరోజు మనం ఎంతో టేస్టీ స్నాక్ అయిన జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. తర్వాత అందులోని హాఫ్ గ్లాస్ శనగపిండిని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ కారప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. త్రీ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. వాముని కొంచెం నలుపుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిది. చూసారు కదా, ఈ విధంగా ముద్దగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని జంతికలు వేసేదాన్ని తీసుకొని పిండిని పెట్టుకొని ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా చూపించిన విధంగా జంతికలు వేసుకోండి. మీకు కావలసినట్టు చక్రాల్లాగా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్ట్రెయిట్గా ఇర్రెగ్యులర్ షేప్లో అయినా వేసుకోవచ్చు. దీనిని బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి మునిగే అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మాత్రం బాగా వేడిగా మరగనివ్వండి. ముందుగా బాగా మరిగిన తర్వాతే జంతికల్ని వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు మన జంతిక అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటే మంచిది. అక్కడ ఆయిల్ పట్టకుండా ఉంటుంది. అంతే, ఇలా జంతికలు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో టేస్టీ స్నాక్, ఇండియన్ స్నాక్ అయిన జంతికలు ఇంత ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన జంతికలు తిని ఎంజాయ్ చేయండి.